బ్రదర్, వందనాలు బ్రదర్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దీని గురించి వివరణ ఇస్తారా? ఈ మధ్య చాలామంది మొత్తోన్మాదులు క్రీస్తు చనిపోయాడని, చనిపోయిన శవాన్ని క్రైస్తవులందరూ మొక్కుతున్నారని, క్రీస్తు నిజమైన దేవుడు కాదని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి బైబిల్ ఆధారంగా వీళ్ళందరికీ వివరణ ఇస్తారా బ్రదర్? ఏంటి, చనిపోయిన శవాన్ని మొక్కుతున్నామా? ఏది ఈ బైబిల్లో ఒకసారి చూపించమను. ఈ బైబిల్లో క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాడని ప్రవక్తలు చెప్పినట్టు క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. పాత నిబంధన నెరవేర్చడం కొరకే క్రొత్త నిబంధనలో ఆయన మరణించాడని మీకు తెలుసా? ఒకసారి రెఫరెన్స్ కూడా చూపించి మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం గమనిద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేసి, క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హిస్టరీలోకి వెళ్ళి చూసినా కానీ క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడనే చెప్తుంది. వాక్యాన్ని, క్రీస్తుని అవమానపరచడం కాదు, బైబిల్ని చదవండి, సత్య వాక్యాన్ని, నిజమైన దేవుడు ఎవరో తెలుసు, నీతిగా సత్యంగా జీవించండి.